2026 జనవరి 3, 4, 5 తేదీల్లో గుంటూరులో ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో జరిగే 3వ ప్రపంచ తెలుగు మహాసభలను జయప్రదం చేయండి. రండి, తెలుగువాడి ఘనతను, తెలుగు భాష గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెబుదాం. 3వ ప్రపంచ తెలుగు మహాసభలను నెంబర్ 1 ఓటీటీలో ఉచితంగా వీక్షించండి. నెంబర్ 1 ఓటీటీకి ఎటువంటి చందా చెల్లించకుండా నెంబర్ 1 ఓటీటీను ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని మా ప్రసారాలు ఉచితంగా వీక్షించవచ్చు. ప్రకటనల కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 7893935555. నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు వారికి సంబంధించి మరొక వీడియో నేను చేస్తున్నాను. దాదాపుగా తరచూ వీడియోలు చేయటం, దానికి సంబంధించి ఫీడ్బ్యాక్ మాకు రావటం, ఆ ఫీడ్బ్యాక్ ఆధారంగా చేసుకుని కొన్ని వీడియోస్ చేయటం జరుగుతుంది. ఆయా డిపార్ట్మెంట్ సంబంధించి మా కోసం కూడా ఒక వీడియో చేయండి సార్, ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళండి అని రిక్వెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి తరుణంలో ఒక కీలకమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, ఈ వీడియోని పూర్తిగా చూడండి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా ఫోర్స్లో ఉన్నటువంటి ఉద్యోగులైతే వారికి కాస్త వెసులుబాటు అనేది ఉంటుంది. పెన్షనర్ల సమస్యలు అయితే ఎక్కడ తీరట్ల, ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా మారిపోయింది. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, గత ప్రభుత్వం వారి పట్ల అలసత్వం, నిర్లక్ష్యం వహించడం. గత ప్రభుత్వం అంటే వైఎస్ఆర్సీపీ. ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం కూడా దాన్ని కంటిన్యూ చేస్తుంది. వారిలాగే మేము కూడా అన్నట్లుగా. ఎందుకనంటే మరి జరుగుతున్నటువంటి పరిణామాలు కానీ దానికి సంబంధించినటువంటి తీరు చూస్తుంటే అదే విధంగా ఉంది. ఇది నా అభిప్రాయం కాదు. దాదాపుగా 90% ఎంప్లాయీస్, పెన్షనర్ల అభిప్రాయాన్ని మాత్రమే నేను ఈ వీడియో ద్వారా మీకు తెలియజేయాలనుకుంటున్నా. కూటమి అధికారంలోకి రాకముందు ఏ రకమైనటువంటి వాగ్దానాలు చేసింది, మేనిఫెస్టోలో వారికి సంబంధించినటువంటి అంశాలు ఏమిచ్చారు అనేది అందరికీ తెలుసు. మమ్మల్ని గెలిపించండి, మమ్మల్ని ఆశీర్వదించండి, మీకు పూర్తి స్థాయిలో మేము న్యాయం చేస్తాం. న్యాయం చేయడం అంటే వారు ఎదుర్కొనేటువంటి ఇబ్బందులు కానీ, సమస్యలు కానీ పరిష్కరిస్తాం. దానికి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, మరి సమస్యలు, డిమాండ్లు ఏముంటాయి? పెండింగ్లో ఉన్నటువంటి డిఏలు విడుదల చేయాలని, ఐఆర్ ఇవ్వాలని, పిఆర్సీకి ఒక కొత్త కమిషన్ వేయాలని, తద్వారా మాకు న్యాయం చేయాలని, అలాగే మిగిలినటువంటి ఏదైతే జీపీఎఫ్ కానీ, ఈహెచ్ఎస్ కానీ వాటి విషయంలో సానుకూలమైనటువంటి రీతిలో స్పందించాలి. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులు కానీ, పెన్షనర్లు కానీ వాటిపైనే ఆధారపడతారు. వారికి వేరే విధంగా ఆల్టర్నేటివ్ ఇన్కమ్ సోర్స్ అనేది ఉండదు అని అదే విషయాన్ని ప్రస్తావించారు ఎన్నికలకు ముందు. మేము చేస్తాం అన్నప్పుడే ఉద్యోగ సంఘ నాయకులంతా కాస్త ఉద్యోగుల్ని, పెన్షనర్లని మొబలైజ్ చేశారు, అంటే మోటివేట్ చేశారు వారిని. దీనికి సంబంధించి ఖచ్చితంగా కూటమి మనకు న్యాయం చేస్తుంది, కూటమిని గెలిపించుకుందాం అని. వాస్తవానికి వైఎస్ఆర్సీపీ అంత ఘోరంగా, దారుణంగా ఓడిపోవటానికి కారకులైనటువంటి వారిలో ఒక వర్గం, ముఖ్యమైనటువంటి వర్గం క్రియాశీలకంగా పనిచేసింది ఉద్యోగుల కుటుంబాలు, పెన్షనర్లు, వీళ్ళంతా ప్రైవేట్ ఉద్యోగులు కూడా, నిరుద్యోగులు కూడా. వైఎస్ఆర్సీపీ ఓడిపోవడానికి దానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే, సరైనటువంటి జాబ్ క్యాలెండర్ లేకపోవటం వల్ల నిరుద్యోగులు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. అలాగే తీసినటువంటి ఏదైతే నియామకం జరిగినటువంటి ఎగ్జామ్స్లో కూడా అవినీతి, అక్రమాలు చోటు చేసుకున్నాయి అనేది, ఇవన్నీ కలిపి 11 సీట్లకు మాత్రం పరిమితం చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు, ఓటర్లు. మరి ఇప్పుడు కూటమి ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలు కానీ, వాగ్దానాలు కానీ నెరవేర్చాలిగా. సరే, మేము అధికారంలోకి వచ్చేసాం, మీతో మాకు పని ఏంటి అన్న విధంగా వారి ఆలోచన విధానం ఉంది అనేది ఉద్యోగులు కానీ, ఉద్యోగ కుటుంబాలు కానీ, పెన్షనర్లు కానీ, వారి కుటుంబ సభ్యులు కానీ తీవ్రమైనటువంటి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి వాస్తవానికి డిసెంబర్ 24వ తేదీన క్యాబినెట్ మీటింగ్ జరగాల్సి ఉంది. అది కాస్త 29కి వాయిదా పడింది.
అంటే దానికి ముందు 28వ తారీఖున అయోధ్య పర్యటనకు ముఖ్యమంత్రి వెళ్ళటం, ఈ బిజీ షెడ్యూల్ కాస్త అది మారింది, 29కి వాయిదా పడింది. ఖచ్చితంగా డిసెంబర్ 29వ తేదీన జరిగే క్యాబినెట్ భేటీలో దాదాపుగా ఉద్యోగులు అలాగే పెన్షనర్ల అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది అనేది వినిపిస్తుంది. దానికి సంబంధించి మాకు వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ కూడా ముఖ్యంగా ఈ క్యాబినెట్ సమావేశం దేనికి అంటే, ఏదైతే రాష్ట్రంలో 2025వ సంవత్సరం కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ, రాష్ట్ర ప్రజలకు అందించినటువంటి సంక్షేమ పథకాలు, వెల్ఫేర్ స్కీమ్స్ ఏ రకంగా అందుతున్నాయి, అమలు జరుగుతున్నాయి, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి వీటి మీద ప్రధానమైనటువంటి చర్చ. దాదాపుగా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఫీడ్బ్యాక్ అనేది తెప్పించుకున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ముఖ్యంగా ఏదైతే కూటమి ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించి ఏ రకమైనటువంటి అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు, కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిపై ప్రజాస్పందన, అభిప్రాయం ఏ విధంగా ఉంది. చాలా ముఖ్యమైనటువంటి అంశాలు ఇవి. ఎందుకంటే గతంలో జరిగినటువంటి విధానం చూస్తే వీటిని బేస్ చేసుకుని చర్చలు జరగకుండా ఒక ఏకపక్ష నిర్ణయాలు, ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు అని ఓవర్ కాన్ఫిడెన్స్తో వెళ్ళినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బోర్లా పడ్డారు. ఆ పరిస్థితులు మన కూటమికి రాకూడదు అనేది ఇక్కడ చంద్రబాబు నాయుడు ముఖ్య ఉద్దేశం. దీనికి సంబంధించి 29వ తారీఖున జరిగే క్యాబినెట్ భేటీలు ఈ అంశాలతో పాటు, ఎందుకనంటే ఇప్పటికే ఉద్యోగస్తులు వారి తీవ్రమైనటువంటి ఆందోళన, అసంతృప్తిని వ్యక్తపరుస్తున్నారు. ఎక్కడ కూడా సంతోషంగా లేరు. దీనికి తోడు ఏదైతే ఉద్యోగ సంఘాల నాయకులు, నేతలు ఉన్నారో వారి తీరుపై కూడా తీవ్రమైనటువంటి అసంతృప్తి, వ్యతిరేకత, అసహనం, నిరాశ, నిస్పృహ. ఎందుకనంటే ప్రభుత్వానికి తొత్తులుగా మారిపోయారు తప్ప ఎవ్వరూ కూడా మాకు న్యాయం చేసే విధంగా పని చేయట్లేదు, ముందుకు వెళ్ళట్లేదు. ఇక్కడ ఇది ముఖ్యమైనటువంటి అంశం. దీనికి సంబంధించి ఖచ్చితంగా డిసెంబర్ 29వ తేదీన జరిగే క్యాబినెట్ భేటీలో ఏదో ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవాలి. లేని పక్షంలో భవిష్యత్తులో తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయి. దీనికి సంబంధించి కార్యాచరణ మనం సిద్ధం చేసుకుందాం అని కొన్ని ఉద్యోగ సంఘాల్లో నేతలు ఎవరైతే ఉన్నారో వారు, అంటే ఉద్యోగుల తరపున పోరాటం చేసేటువంటి నాయకుల గురించే నేను చెప్తున్నా. దాదాపుగా చాలామంది 50% ఉన్నారు. అలా మిగిలిన 50% కూడా కూటమికి భజన, కూటమి పెద్దలకు తందాన అంటే తానంటాం, ఇది ఈ రకమైనటువంటి విధానం. ఇది నేనేదో చెప్తుంది కాదు. ఉద్యోగులు అలాగే ఉద్యోగ సంఘాలకు సంబంధించినటువంటి నేతల తీరుపై పెన్షనర్లు అలాగే ఉద్యోగులు వారి అభిప్రాయం ఇది. మేము చేసినటువంటి వీడియోస్లో కామెంట్స్ అదే. వీరిని నమ్ముకున్నాం, అందుకే ఇంత మోసపోయాం. ఈ ఉద్యోగ సంఘ నాయకులు వెంటనే వైదొలగాలి, కొత్త తరం రావాలి, సమర్థవంతమైనటువంటి నాయకత్వం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు చాలా అవసరం అనే డిమాండ్ ఎక్కువ అవుతుంది. దీనికి సంబంధించి అదే నేను చెప్తున్నాను తప్ప ఇదేదో మేము కావాలని చెప్తుంది కాదు. మొత్తానికైతే 29వ తేదీన జరిగేటువంటి క్యాబినెట్ భేటీలో నూతన సంవత్సర కానుక ఇవ్వబోతుంది కూటమి ప్రభుత్వం అనే ఆలోచనలో ఉన్నారు. పాపం దీపావళి పండుగ కూడా అలాగే ఆశలు పెట్టుకున్నారు. అప్పుడు తీవ్రమైనటువంటి నిరాశ ఏంటంటే పెండింగ్లో ఉన్నటువంటి డిఏల్లో ఒక్క డిఏ మాత్రమే చెల్లిస్తున్నాం. ఉదయం నుంచి సాయంత్రం వరకు చర్చలు జరిగాయి. సాయంత్రం చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళారు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అలాగే ఉద్యోగ సంఘ నేతలు. తీరా తేల్చింది ఏంటంటే దీపావళికి గొప్ప కానుక ఒక డిఏ. దాని మీద కూడా ఒక భిన్నమైనటువంటి అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. సో మొత్తానికైతే ఆ పరిస్థితి ఇప్పుడు తెచ్చుకోకుండా, ఆ యొక్క అసంతృప్తికి తావివ్వకుండా, వ్యతిరేకత అనేది ఇది రాకుండా ఇప్పుడు కూటమి ప్రభుత్వం క్యాబినెట్ భేటీలో ఒక క్లియర్ కట్ ఒక ప్రకటన అనేది చేయాలి అనేది వినిపిస్తుంది. మరి దీనికి సంబంధించి ఉద్యోగ సంఘాలు కానీ, ఉద్యోగులు కానీ, పెన్షనర్లు కానీ ఆశపడుతున్నారు. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం చొరవ తీసుకొని వెంటనే ఐఆర్ కానీ, ఈ యొక్క పిఆర్సీకి సంబంధించి కానీ, ఇతర పెండింగ్ బకాయిల గురించి ఒక క్లారిటీగా చెప్పాలి. ఎందుకంటే అన్ని వర్గాల ప్రజలను
సాటిస్ఫై చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం మమ్మల్ని కూడా పరిగణలోకి తీసుకోవాలనే డిమాండ్ ఎక్కువైంది. తాజాగా క్రిస్మస్ సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ముందుగానే ప్రకటించినటువంటి పాస్టర్లకు గౌరవ వేతనం కోట్లాది రూపాయలు రిలీజ్ చేశారు. వారి పట్ల ఆ రకమైనటువంటి ఇదిగా ఉన్నప్పుడు అనుకూలంగా మేమేం పాపం చేసాం, మేమేం తప్పు చేసాం అన్న విధంగా కూడా చర్చ జరుగుతుంది. చూడాలి మరి 29వ తారీఖున జరిగేటువంటి క్యాబినెట్ భేటీలు ఉద్యోగుల అంశం ఖచ్చితంగా ప్రస్తావనకు వస్తుంది అనేది అయితే మరి మాట్లాడుకుంటున్నారు. చూడాలి ఏం జరుగుతుందనేది. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.